ఈరోజు ఇంట్లో తొలి ఏకాదశి సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి. పిల్లలు లేచేసరికి చాలా లేట్ అయింది. మామూలుగా ప్రతిరోజు 7:30కి లేస్తాము, కానీ ఈరోజు లేట్ అయింది. నిన్న కొంచెం లేట్గా పడుకోవడం వల్ల. బట్ పొద్దున్నే లేస్తూనే లక్ష్మి దేవుడి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తూ అన్ని దేవుడి దీపారాధనకు సంబంధించినవి ప్రిపేర్ చేస్తూ ఉండే. మధ్యలో కింద నుంచి ఒక అమ్మాయి వచ్చింది, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. వాళ్ళందరూ కలిసి మ్యాగీ తింటున్నారు. సో వాళ్ళకి టీవీ పెట్టి డిస్టర్బ్ చేయకుండా ప్లాన్ చేసుకున్నాము. అలాగా తిని ఇక్కడ వచ్చేసి బియ్యం పిండితో దీపాలు చేయాలనేసి చేస్తూ ఉంది. కానీ డైరెక్ట్ బియ్యం పిండి వాటర్తో కలిపితే అవ్వదు కాబట్టి దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటే బెల్లము ప్లస్ ఇంకా పాలు కలిపేసి చేసింది. సో ఇలా గ్లాస్లో పెట్టి ఇలా దీపాలను చేసింది. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. చాలా మంచిగా అయింది. అండ్ దేవుడి పటాలన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి దేవుడి ముందర పెట్టాము. అలానే ఇక్కడ మనకు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో ఎస్పెషల్లీ పూజా స్టోర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. అంత ఫ్లవర్స్ ప్రతిరోజు ఫ్లవర్స్ పెట్టాం, కానీ ఇలా ఫెస్టివల్స్ ఇలా ఉన్నప్పుడు మాత్రం స్పెషల్ అకేషన్స్ లాగా తీసుకొచ్చేసి స్మాల్ రోజ్ ఫ్లవర్స్ చూడొచ్చు. అన్నిటినీ బాగా అలంకరించేసింది లక్ష్మి. అలంకరించిన తర్వాత దేవుడి పటాల పైన కూడా బాగా మంచిగా డెకరేట్ చేసేసరికి చాలా నీట్గా అనిపించింది. ఇక్కడ మన ఇండియాలో లాగా పెద్ద పెద్ద పూజా మందిరాలు ఉండవు, కానీ ఇలా ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ అన్ని మళ్ళీ పటాలు పెట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటే మధ్యలో వాళ్ళకి ఏవో స్నాక్స్ ఇస్తూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాల్సి వచ్చింది. ఇదంతా మాకు హాల్లో బేసిక్గా ఈ పూజా మందిరం. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. మా ఇంటి దేవుడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా స్పెషల్ డే కాబట్టి అలా చేశాము. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఊరు సైడు 10 కిలోమీటర్స్ మా అత్తయ్య ఊరి దగ్గర నుంచి వెంగమాంబ టెంపుల్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు చాలా స్పెషల్ వెంగమాంబ, అందుకు వెంగమాంబ ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ. సో అంత అలంకరణ చేస్తుంటే ఈవెన్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. బట్ చాలా స్పెషల్గా ప్లెజెంట్గా అనిపించింది మనకి. సో అలంకరణ చేసిన తర్వాత ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనము ఇట్లా న్యూస్ పేపర్ మీద పెట్టాము. ఎస్పెషల్లీ ఇవి కింద పెడితే మన దీపాలు కానీ ఇవంతా వుడ్డు కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి పూజ చేసేటప్పుడు, కానీ లేకుంటే ఇంకేదన్నా ఫైర్ రిలేటెడ్ ఏమన్నా జరిగినా కూడా చాలా కాన్షియస్గా ఉండాలి. సో అందుకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా చక్కగా, ఇవన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఫోటోలు. సో వెంకటేశ్వర స్వామిది కూడా ఫోటో ఫ్రేమ్ ఏదైనా తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ప్లేస్ లేదనేసి మేము ఇంకా అలా ప్రింట్ తీసుకొని అలా పెట్టాము. సో దేవుడి ప్రసాదము చక్కెర పొంగల్ చేసింది లక్ష్మి. ఎలా టేస్ట్ చేయలేదప్పుడు, బట్ చూడడానికి చాలా మంచిగా ఉండే. అండ్ తిన్న తర్వాత కూడా చాలా స్పెషల్గా ఉండే. టేస్ట్ తీపి మంచిగా అన్నీ కలిసి ఉన్నాయి. సో అది కూడా చాలా స్పెషల్ అనిపించింది. సో ఇలా ఫైనల్గా ఒత్తులు పెట్టేసేసి దీపాలు వెలిగించాము. వెలిగించిన తర్వాత చాలా బ్రైట్గా అనిపించింది. ఏదో కొంచెం టెంపుల్ ఫీలు, సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఫీల్, పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా వచ్చాయి. చాలా మంచిగా అనిపించింది. అలానే ఈ 7 దీపాలతో పాటు ఇంకా మళ్ళీ దేవుళ్ళందరికీ కూడా దీపాలు పెడితే మంచిది అనేసి ఇంకా సపరేట్ దీపాలు కూడా పెట్టాము. కానీ అన్ని దీపాల మీద కూడా మీరు చూస్తే ఆ బియ్యం పిండితో చేసిన దీపాలన్నీ కూడా మనం వెంకటేశ్వర స్వామి షేప్తో నమో వెంకటేశాయ 3 నామాలు గీసాము. సో వీళ్ళు మధ్యలో వచ్చి పూజ దండం పెట్టుకున్నారు. మనం అక్కడ హారతి చేయలేదు, ఇంకా ఏం చేయలేదు, కానీ ఈవెన్ వచ్చేసి ఎగ్జైట్మెంట్లో దండం పెట్టుకోవాలనేసి వస్తూ ఉన్నాడు. సో వాడు చెయ్యి అందుతుంది ఈ మధ్య. వాడు ఇంతకుముందు కొంచెం షార్ట్గా ఉండేసరికి అందేది కాదు, కానీ ఇప్పుడు పెరిగాడు కాబట్టి చాలా కేర్ఫుల్ ఉండాల్సి మేము. కొన్నిసార్లు వాడు చేయి పెట్టుకున్నాడంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, చేయి కాలుతుంది, ప్లస్ అది వచ్చేసేసి కింద పడ్డదనుకో అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మన ఇండియాలో లాగా కాదు. సో ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ట్రక్ ప్లస్ పోలీస్ స్టేషను ఎవ్రీథింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 5-6 వెహికల్స్ మన ఇంటి కింద ఉంటాయి ఏమన్నా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా. అండ్ ఫైర్ అలార్మ్స్ కూడా ఉంటాయి మనకు పైప్న రూఫ్ మీద. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలా జరిగింది, చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము హారతి ఇవ్వడానికి అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. సో నేను వచ్చేసి కరుంగలి మాల తెచ్చుకున్నాను ఇండియా నుంచి ఆర్డర్ చేసుకొని. సో అది వేసుకున్నాను ఈరోజు. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా వరకు ట్రై చేశారు. మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నా కూడా చాలా మంచిగా అనిపించింది. మేము వచ్చేసి ఒకే ఫ్రేమ్లో చాలా తక్కువ ఫొటోస్ ఉంటాయి మావి, నలుగురం కలిసి. ఎందుకంటే ఎవరో ఒకరు తీయాలి, ఇంకా మిగిలిన వాళ్ళు తీసుకోవాలి కాబట్టి చాలా వరకు కష్టంగా ఉండదు. బట్ ఈ మధ్య మేము ట్రై చేస్తున్నాము. కెమెరా స్టాండ్ తీసుకున్నాను నేను, ఫోన్ స్టాండ్.
సో దాంట్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. చాలా చాలా స్పెషల్గా ఉండే ఇలా హారతి ఇస్తూ ఇవన్నీ చూస్తూ ఉంటే కర్పూరం కూడా మేము కొంచెం తక్కువ వేయాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువసేపు ఫైర్ ఉన్నా కూడా రిస్క్ అనేసి. అండ్ ఇది క్లోజ్ రూమ్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇషాన్ శివన్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు, వాళ్ళు హారతి తీసుకోవాలనేసి. వీళ్ళకి చాలా ఇష్టం. ఈ మధ్య మేమేంద్రంటే స్పిరిచువల్గా వాళ్ళకి కొంచెము భక్తి ఉండాలనేసి అండ్ మన ట్రెడిషన్ మిస్ కాకూడదనేసి ట్రై చేస్తూ ఉంటాం వీలైనంత వరకు. సో యువను ఇషాన్ అయితే చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను పూజ చేస్తున్నప్పుడు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం అలా ఉంటుంది. సో ఫైనల్గా లక్ష్మి అంతా కష్టపడి అంతా కోర్స్ ఇష్టంతో చేసిన అన్ని ప్రసాదం కానీ లేకుంటే బియ్యం పిండి ఒత్తులు కానీ అన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇంకా మేము వచ్చేసి ఇదంతా చేసేసిన తర్వాత ఒక ఫోటో దిగాలి అందరం కలిసి అనేసి ప్లాన్ చేస్తూ ఉండే. ఎందుకంటే వీళ్ళు నలుగురు మేము ఎక్కడన్నా ప్రొఫైల్ పిక్ అలా పెట్టుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో దానికి అండ్ శతనామావళి చదివాము వెంకటేశ్వర స్వామికి. ఆ చదువుతూ ఉన్నప్పుడు పువ్వులు చల్లుతూ దేవుడి దగ్గర అలా మంచిగా స్మరించుకుంటూ ఉన్నాము. అవే అక్కడ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్నటువంటి పెటల్స్ అన్నీ కూడా. ఇంకా మా ఇంటి దేవుడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి మీకు చెప్పినట్లు. సో సుబ్రహ్మణ్య స్వామి మాకు చాలా స్పెషల్ ఫ్యామిలీ గార్డు. అండ్ అంత పూజ అయిన తర్వాత ప్రసాదం టేస్ట్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది లక్ష్మికి. సో మోస్ట్లీ స్వీటు అవన్నీ కూడా ప్రాపర్గా పడ్డాయి. సో ఏదో టేస్ట్ చేసినట్లుగా అనిపించింది. మేబీ అదే అనుకుంటా దేవుడి స్పెషాలిటీ. ఫైనల్గా ఇషాను యువను నేను అందరం టేస్ట్ చేసాము ప్రసాదము. సో ఇలా ఎండ్ చేసాము మేము ఫెస్టివల్. ఫైనల్గా గ్రూప్ ఫోటోను ఏఐలో ఇలా ట్రై చేశాను ఎడిట్ చేయడానికి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీరు. Please like, subscribe the channel if you like the video.